దావీదుతో దేవుడు సత్య ప్రమాణం చేసి ఉన్నాడు. సియోనులో నేను నివాసం ఉంటానని చెప్పాడు. ఇది నేను కోరిన స్థానమన్నాడు. ఇక్కడే నేను ఉంటానన్నాడు. సియోనులో నుండి నీ దేవుడు నిన్ను ఆశీర్వదించునన్నాడు. కాబట్టి దేవుని దృష్టి యెరూషలేము మీద ఉంది. యెరూషలేము మీద దేవుని దృష్టి వచ్చింది కనుక యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు. అబ్రాహాము కాలంలో చెప్పాడు, ఇది నా పవిత్రమైన స్థలం. మోరియా దేశంలో ఒక పర్వతము మీద నీ కుమారుడైన ఇస్సాకును నాకు దహన బలిగా నీవు అర్పించు, అక్కడది పరిశుద్ధపరచబడాలి. అబ్రాహాము కాలంలో దేవుడు చెబితే యెరూషలేము దేవుని స్వాధీనం అవటానికి సుమారుగా 1000 సంవత్సరాలు పట్టింది. దావీదు యెరూషలేమును సంపాదించి దేవుని పాదాల దగ్గర పెట్టాడు. స్తోత్రం. దావీదు తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను చేత దేవుడు యెరూషలేములో 2 కట్టించాడు. 1 దేవాలయము, 2 రాజనగరు. స్తోత్రం. సొలొమోను దేవాలయము కట్టిన ఎడము లేకుండానే సొలొమోను పాపం చేయటం ప్రారంభించాడు. అక్కడ ప్రారంభమైన పాపము సుమారు 350 సంవత్సరాలు కొనసాగింది. 350 సంవత్సరాలైనాక పాపము పీక్ స్టేజ్కి వెళ్ళింది కనుక దేవునికి కోపం వచ్చి యెరూషలేమును 70 సంవత్సరాలు అన్యులకు అప్పచెప్పాడు. చరిత్ర ఇది. ఇప్పుడు 70 సంవత్సరాలు అయిపోయినాక మళ్ళీ యెరూషలేమును కట్టుకోవాలి. దేవుడు కట్టుకోవాలంటే ఎవరు కట్టాలంటే ఆయనను నమ్ముకున్న బిడ్డలందరూ ఆయనకు నమ్మక ద్రోహులయ్యారు. దేవుని పని అంటే తప్పుకొని తిరుగుతున్నారు. దేవునికి సంబంధించింది ఏది వద్దన్నారు. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. దేవుని నమ్ముకున్న ఇజ్రాయేలీలు యూదులు ఒకానొక టైం వచ్చినాక అంటున్నారు, ఈ జనులు మెల్లగా పారు షీలోహు నీళ్లు. షీలోహు అంటే దేవుని మందిరము, మందిరములో నుంచి వచ్చే నీళ్ళు అంటే ఆశీర్వాదాలు. దేవుడు మీరేమో మమ్మల్ని ఆశీర్వదించాల్సిన అవసరం లేదంటున్నారు దేవుడితో. యెహోవా యందు మాకిక నమ్మిక లేదంటున్నారు ఇజ్రాయేలీలు. కనుక వీళ్ళందరూ నాకు నమ్మక ద్రోహులు అన్నాడు దేవుడు. కాబట్టి ఏ ఒక్క యూదుడకు కూడా అప్పచెప్పలేదు ఆ పని. కట్టుకునే పని ఎవరికి అప్పచెప్పాడంటే కోరేషుకు అప్పచెప్పాడు. దానియేలు తీసుకొచ్చి యెషయా గ్రంథం కోరేషు సన్నిధిలో చదివాడు. సింహాసనాసీనుడైన కోరేషు దేవుని మాటలు వినుచుండగా అతనికి ఎక్కడ లేని భయం వచ్చేసి సింహాసనం నుండి కిందకి దిగేసి దానియేలుతో చెప్తున్నాడు, దానియేలు, ఇంత గొప్ప దేవుడా మీ దేవుడు, ఇంత మహోన్నతుడా మీ దేవుడు. నాకు దేవుడితో పెద్దగా పని లేదు, కానీ సామ్రాజ్యాలు ఆక్రమించుకోవటమే నా పని. చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, చాలా మంది దేవతలు ఉన్నారు, కానీ నీ దేవుడు లాంటి దేవుడిని నేను ఎక్కడ వినలేదయ్యా. నా పేరు పెట్టి పిలిచాడా, 150 సంవత్సరాల క్రితం నాకు ఒక పని అప్పచెప్పాడా, యెరూషలేమును కట్టమన్నాడా, దేవుని మందిరమును కట్టమన్నాడా అని చెప్పి తడవు చేయకుండా ప్రియదేవుని బిడ్డలారా ఒక శాసనమును రాస్తున్నాడు. ఆ శాసనం అంటే యెరూషలేమును మరలా కట్టించవచ్చు. స్తోత్రం.